వరదల గురించి మాట్లాడింది కదా, నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తున్నారని చెప్పేసి అని. అప్పుడు 2 వారాల క్రితం రిలీజ్ చేసింది వీడియో. ఆ తర్వాత రోజా సెల్వమణి కొడుకు పుట్టినరోజున ఏ ఫోటోలు గిట్టులో ఒక బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటే అప్లోడ్ చేసిన వీడియో. ఎవరిదో ఫేక్ అయితే ఎవడో క్రియేట్ చేసి ఉంటే నీ కొడుకు పుట్టినరోజుకి సంబంధించిన వీడియోలు ఈ ఛానల్లో ఎందుకు అప్లోడ్ అవుతాయి? పైగా ఏమని కవరింగ్ చేస్తుందంటే ట్విట్టర్లో ఒక పోస్ట్ చేసింది, చదివినిపిస్తాను చూడండి, ఇక్కడ కూడా పెట్టే ప్రయత్నం చేస్తా. అందరికీ నమస్కారం. నా మిత్రులు మరియు అభిమానులు, పార్టీ కార్యకర్తలు దయచేసి గమనించగలరు. నేను సామాజిక మాధ్యమాల్లో మీ అందరికీ అందుబాటులో ఉండడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు థ్రెడ్స్ మాత్రమే వాడుతున్నాను. నాకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదు. దయచేసి గమనించగలరు. నాపై ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న దుష్ప్రచారాల్లో ఇది కూడా ఒకటే. వెంటనే సదరు ఛానల్స్ నా పేరుపై ఉన్న అకౌంట్లను డిలీట్ చేయాలని హెచ్చరిస్తున్నాను. లేని పక్షంలో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్పై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. నా అధికారికంగా వెరిఫైడ్ అకౌంట్ బ్లూటిక్ ఉన్నవాళ్ళు మాత్రమే ఫాలో కాగలరని అభిమానులను కోరుకుంటున్నాను. ఇది పచ్చి అబద్ధం. ఇది పచ్చి అబద్ధం. రోజా డిలీట్ చేసిన యూట్యూబ్ ఛానల్లో ఏదైతే రోజా యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేసిందో అది రోజా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో. నేను కలిసి ఇక్కడ స్క్రీన్ మీద ఒక ఫోటో పెడుతున్నాను చూడండి, కలిసి వీడియో కూడా పెడతా. ఇదిగో ఆర్కే రోజా సెల్వమణి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో. ఇందులో దాదాపు 1000కి పైగా వీడియోలు అప్లోడ్ చేశారు. 1 కాదు 2 కాదు, దాదాపు 1000కి పైగా. సరే ఫేక్ యూట్యూబ్ ఛానల్ అనుకుంటే 1,80,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చేంత వరకు రోజాకి తెలియదా? ప్లస్ నిన్న కాక మొన్న ఈ తిరుపతి లడ్డు వ్యవహారం గురించి మాట్లాడింది కదా, అది మొట్టమొదట విడుదల చేసింది యూట్యూబ్ ఛానల్లోని మరియు ఇన్స్టాగ్రామ్లోనే, తన అఫీషియల్ అకౌంట్స్లోనే విడుదల చేసింది. వేరే విధంగా ఇచ్చేలా మొట్టమొదటగా అప్లోడ్ చేసింది యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసింది. ఎవరైనా ఇంత గ్రాండ్గా ఇంత నీట్గా డిజైన్ చేయించుకుంటారా? ఒకవేళ ఫేక్ యూట్యూబ్ ఛానల్ అయితే కనుక ఇగో మా రోజా చక్కని ఫోటోలు 3 ఫోటోలు పెట్టారు. ఇటుపక్క ఒక ఫోటో, ఇటుపక్క ఫోటో నమస్కారం పెడతా, మధ్యలో ఫుల్ మేకప్తో ఒక ఫోటో, కింద నమస్కారం పెడుతూ ఒక ఫోటో. ఆర్కే రోజా సెల్వమణి ఎక్స్ మినిస్ట్రో క్లియర్గా మెన్షన్ చేసి క్లియర్గా రాసి ఉందండి. ఇగో ఇక్కడ రోజా ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన లింక్ కూడా ఇక్కడ పెట్టారు. ఎవరైనా ఫేక్ అయితే కనుక ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ పెడతారా? కాదు, మీరు చూడండి, రోజా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లింకు ఈ లింకు రెండు ఒకటే. ఎందుకు డిలీట్ చేసింది? ఛానల్లో 2 పోల్స్ పెట్టింది, ఒక క్విజ్ లాంటిది ఒకటి పెట్టింది. ఆ రెండింటిలోనూ కూడా జగన్ మొఖాన రోజా మొఖాన్ని తుప్పుకు నమ్మేశారు. ఇవాళ మళ్ళీ ఫేక్ అని చెప్పేసి ప్రచారం చేస్తుంది. ఫేక్ అయితే నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఐడి లింక్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ బయోలో పెడతారండి. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ ఉంది, నా యూట్యూబ్ ఛానల్ బయోలో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. అలాగే రోజా కూడా పెట్టింది. ఇది రోజా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ లింక్. ఇది ఒకవేళ ఎవరైనా ఫేక్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఉంటే కనుక రోజా అఫీషియల్ ఛానల్ లింక్ తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెడతాడండి? రోజా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ తీసుకొచ్చి ఎక్కడ ఎందుకు పెడతాడో? ఇక్కడ పెట్టడు కదా. అంతకాలం ఆడికెందుకు? 1-2 పైగా వీడియోలు, అవి కూడా అఫీషియల్గా. నువ్వే ప్రోగ్రామ్ చేసినా మొట్టమొదటి రిలీజ్ అయ్యే ఈ ఛానల్లోనే ఫోటోలతో సహా. సింపుల్గా నాది కాదని దొరికేసిన తర్వాత దొరికేసింది. అందరూ ఎంత పని గడ్డాడుతున్నారు, అందరూ బూతులు తిట్టడమే. కవర్ చేసుకోవడానికి లాస్ట్కి క్విజ్ కూడా పెట్టింది. కవర్ చేసుకోవడానికి తనే క్వశ్చన్ వేసి తనే ఆన్సర్ చెప్పేసింది కూడా. అయినా కానీ వర్కౌట్ అవ్వాలా. సోషల్ మీడియా నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు వెళ్ళింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం వాయించుతున్నారు ఇందాక నుంచి. మధ్యాహ్నం నుంచి రోజుని మామూలుగా వాయించట్లా. రోజా తన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో వేసిన ఏవైతే పోస్టులు కానీ పోల్లు కానీ ఉన్నాయో వాటిని చూపించి లైవ్లో ఏకి పడేస్తుంటే ఛానల్ డిలీట్ చేసుకొని సిగ్గు లేకుండా భయపడి పారిపోయి నాది కాదని మాట్లాడుతుంది. నేను కాబట్టి మళ్ళీ పెడతాను మీకు. ఇక్కడ బ్లూ కలర్లో రోజా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కనబడుతుంది చూడండి. కలితే అదే లింక్ మీరు టైప్ చేసి చూడండి, రోజా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. మరి దీన్ని ఏమనాలా? ఎందుకంత అబద్ధాలు ఆడటం?
నీకు సంబంధం లేదు ఆ ఛానల్లో, అది నీది కాదా? ఎవడైనా ఫేక్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఒకవేళ నిజంగా ఎవడైనా చేయాలనుకుంటే వాడి స్వార్థం కోసమే అనుకుందాం. పోనీ నీ ఒక్కదాన్ని అప్లోడ్ చేయాలని రూల్ ఏముంది? వేరే వీడియోలు కూడా అప్లోడ్ చేసుకుంటాడు కదా. కానీ ఇందులో ఉన్న 1000 వీడియోలు నీయే. 1000 వీడియోలు నువ్వు మాట్లాడిన వీడియోలే, నీకు సంబంధించిన వీడియోలే, నీ కుటుంబానికి సంబంధించిన వీడియోలే. నువ్వు అఫీషియల్గా ఏ ప్రోగ్రామ్ చేసినా ఇందులో అప్లోడ్ చేసుకున్నారు ఆ 1000 వీడియోలు కూడా. ఆ ఛానల్ నేను కాకముందు స్టార్ట్ చేసిన ఛానల్ కూడా కాదు. సరేరా, ఓడిపోయిన తర్వాత స్టార్ట్ చేశారు అనుకున్న ఉదాహరణకి, ఓడిపోయిన తర్వాత స్టార్ట్ చేశారు. రోజా మేము ఏదో డీఫేమ్ చేయడానికి ఒక ఫేక్ ఛానల్ ఒకటి క్రియేట్ చేసి పోయి డీఫేమ్ చేస్తున్నారని చెప్పి అనుకుందాం. నేను కాకముందు ఓపెన్ చేసిన ఛానల్ అయినా సరే 180,000 మంది ఫాలోవర్స్ ఉంటే మాటలు కాదు. అది నెలకో 2 నెలలకో రారు, నెలకో 2 నెలలకో అంతమంది ఫాలోవర్స్ అయితే రారు. కొన్ని ఓడిపోయిన తర్వాత నువ్వు అంత యాక్టివ్గా పనిచేసావంటే అది కూడా లేదు. ఎప్పుడో 2019లోనో 2020లోనో ఓపెన్ చేసిన ఛానల్ అది. నాకు సరిగా డేట్ గుర్తులేదు, నేను ఇందాక అబౌట్లో కూడా వెళ్ళి చూసే అప్పుడు డిలీట్ చేయకముందు. సింపుల్గా వచ్చేసింది అది కాదని అర్థంది. నీకు సంబంధం లేకుండా, నీ అనుమతి లేకుండా నీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ఇది వేస్తావు అని చెప్పేసి నేనైతే అనుకున్నాను. నా దగ్గర ఒక స్క్రీన్ షాట్ కూడా ఉంది, నిన్న కాక మొన్న రిలీజ్ చేసింది, అది కూడా వీడియో ఉంది. వీడియోస్లో చూపించాను, అది కూడా చూపించే ప్రయత్నం చేశా. ఒకవేళ వీలైతే ఇక్కడ చూపించే ప్రయత్నం కూడా చేస్తా. ఇక్కడ ఎందుకు దొరికేసిన తర్వాత ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడడం? దొరకట్లేదు, ఎదుగుతున్నా. దొరికితే కనుక రోజా ఇదిగో ఈ ఫోటో చూడాలి. నిజంగా ఈ ఫోటో చూసిన తర్వాత ఇది ఎవడన్నా ఫేక్ యూట్యూబ్ ఛానల్ అంటాడా? ఇదిగో తిరుపతి లడ్డు చంద్రబాబు పాలనపై రోజా సంచలన వ్యాఖ్యలో మొన్న రిలీజ్ చేసిన వీడియో, రోజా రిలీజ్ చేసిన వీడియో. ఆ తర్వాత బాస్ ఈజ్ బ్యాక్, గంగమ్మ జాతరలో రోజమ్మ ఎప్పుడు రిలీజ్ చేసింది? ఇది 12 రోజుల క్రితం. రోజా సొంత ఛానల్లోనే 12 రోజుల క్రితం వీడియో రిలీజ్ చేసిన వీడియో అది. ఆ తర్వాత ఎప్పుడు రిలీజ్ చేసింది? 2 వారాల కిందట. ఎప్పుడు వరదల గురించి మాట్లాడింది కదా, నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తున్నారని చెప్పేసి అని. అప్పుడు 2 వారాల క్రితం రిలీజ్ చేసింది వీడియో. ఆ తర్వాత రోజా సెల్వమణి కొడుకు పుట్టినరోజున ఏ ఫోటోలు గిట్టులో ఒక బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటే అప్లోడ్ చేసిన వీడియో. ఎవరిదో ఫేక్ అయితే, ఎవడో క్రియేట్ చేసి ఉంటే నీ కొడుకు పుట్టినరోజుకి సంబంధించిన వీడియోలు ఈ ఛానల్లో ఎందుకు అప్లోడ్ అవుతాయి? నువ్వు ఎవడో చెప్తారండి పాఠాలు ఇక్కడ. ఇక కింద ఏముంది? ఒక నిమిషం అది ప్లే చేస్తే కనబడతాయి. ఒక నిమిషం, ఇదిగో కింద కనబడుతుంది కదా, ఒక నిమిషం, ఇదిగో ఈ వీడియోలో నీయే, ఈ వీడియోలో నీవే, ఈ వీడియోలో నీవే, నువ్వు ఆవులకి పెట్టేది ఈ వీడియోలో నీయే. నువ్వెంత నిస్సిగ్గుగా అఫీషియల్గా నీ అఫీషియల్ ఛానల్ని నాది కాదని చెప్పేసి నేను ఎట్లా మాట్లాడతారని మీరు? నేను ఆధారాలతో చూపిస్తున్నాను, నేను ఊరికే గుడ్డగలిచి మొక్కాన్ని ఇట్లా ఈ ఛానల్లో అఫీషియల్గా రోజాది అని చెప్పేసి నేను ఆధారాలతో చూపిస్తున్నాను. నేను మీరు కావాలతో చూడండి, క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. ఇంత పచ్చి అబద్ధాలు ఎంత క్లియర్గా దొరికేసింది తర్వాత కూడా ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతుందంటే ఇంకేమనాలి? అది ఫేకా? ఎవడన్నా నమ్ముతాడు అది ఫేక్ అంటే? నువ్వు చెప్పు రోజు ఇది ఫేక్ యూట్యూబ్ ఛానల్ అంటే ఎవడన్నా నమ్ముతాడా? ఛానల్ డిలీట్ చేసేసుకుంది, భయపడింది. జగన్మోహన్ రెడ్డి గడ్డి పెట్టినట్టున్నాడు, దొరికేసిన తర్వాత కవర్ చేసుకోలేక దిగజారిపోయి ఇలాంటి లేఖ వ్యాఖ్యలు అన్నమాట. నాకు సంబంధం లేదు, నేను రిలీజ్ చేయలేదు, అన్నీ బాగానే ఉన్నాయి. మీ అబ్బాయి కృష్ణ కౌశిక్ అంట, మీ అబ్బాయి కృష్ణ కౌశిక్ బర్త్డే సెలబ్రేషన్ ఫోటోలన్నీ కూడా అందులో పెట్టకూడదు. అప్పుడు అవునా? అందులో పెట్టిందా నువ్వు కాదా? మీ టీం కాదా రన్ చేసింది ఈ ఛానల్ మొత్తం? మీ టీం కాదా? పైగా నాకు సంబంధం లేదంటదండి. నాకు సంబంధం లేదు, ఆ ఛానల్ నాది కాదు, అది ఫేక్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. చట్టపరమైన చర్యలు తీసుకుంటావా? నువ్వు మంచివా పశువా అని పచ్చి అబద్ధాలు మాట్లాడతావా? నీ సొంత ఛానల్ని అఫీషియల్గా రన్ చేసుకుంటూ దీన్ని ఫేక్ ఛానల్లో నాకు ఎలాంటి సంబంధం లేదు. మనిషి కాదండి మీరు. నాకు తెలుసు రోజా ఛానల్ డిలీట్ చేద్దాం. నేను ఏమనుకున్నాను అంటే ఛానల్ కాదు కానీ ఏవైతే పోస్టులు పెట్టిందో 2 పోస్టులు ఏవైతే పెట్టిందో వాటిని మాత్రం డిలీట్ చేసిద్ది అనుకున్నా.
కానీ ఎప్పుడైతే ట్రోలింగ్ సోషల్ మీడియా నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఎక్కేసిందో, రోజైనా ఏకి పడేస్తున్నారో దెబ్బకి ఛానల్ని డిలీట్ చేసి పడేసింది. ఛానల్ డిలీట్ చేసి పోస్ట్ పెట్టింది. ఇదే అప్డేట్. వేరే వాళ్ళు ఒక అందసం పెట్టారు అన్న, రోజా యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేసేసింది, ఒక పోస్ట్ ఒకటి పెట్టింది చూడు అని చెప్పేసి మెసేజ్. అది మన బాగోతాం. మన సొల్లు మాటలు చెప్పొద్దు. ఇవన్నీ మేము కూర్చున్నాం ఆల్రెడీ. చిన్నపిల్లలకి చెప్పు. నా దగ్గర వీడియో కూడా ఉంది, నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే స్క్రీన్ షాట్ రికార్డింగ్ కూడా వేసి చూపిస్తాను ఇక్కడ. నాకు తెలిసి నువ్వు ఎలాంటివి చేస్తావనే సేవ్ చేసి పెట్టా. ఈ ఛానల్ ఇది కాదా? ఇంకా చాలా ఉన్నాయి కింద. ఇగో రోజా ఆవుకు మేత వేయడం, ఆ తర్వాత ఎక్కడికో వెళ్ళింది, అది తమిళనాడు పెళ్ళికి వెళ్ళింది, ఆ ఫోటోలు ఆ వీడియోలు. ఇవి కూడా అవే. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఎవరిదో ఒక సెలబ్రిటీయేనా సెలబ్రిటీయే పెళ్ళికి వెళ్ళినప్పుడు. ఇంకా చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. అలాంటి బోర్డు కోకోలలో సింపుల్గా నాది కాదని అతను అంతే. నాకు సంబంధం లేదు, నాది కాదు, మీరు ఎవరో నమ్మమాకండి. ఎవడో నమ్ముతాడు అసలు? అయినా సిగ్గుందా నీ బతికైనా? కొంచెమైనా సిగ్గుందా రోజా? ఫేక్ యూట్యూబ్ ఛానల్లో నీ కుమారుడు బర్త్డే సెలబ్రేషన్ ఫోటోలు కూడా వచ్చేస్తాయా? ఎర్రిపప్పులకు చెప్పి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి చెప్పు, లేదంటే వైసీపీ కార్యకర్తలకు చెప్పు, నమ్ముతారు. నువ్వు మాకు పాఠాలు క్లియర్గా చూపిస్తున్నాను, ఆధారాలతో చూపిస్తున్నా. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడు మాకు, అర్థమైందా? ఒప్పుకో. అవి నేనే వేసా, దొరికేశారు. చివరికి మీ కార్యకర్తలే మీ ముఖాన్ని తుప్పుకుని ఉమ్మేశారు. దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నంలో ఈ డ్రామాలు ఆడుతున్నారు. యూట్యూబ్ ఛానల్ నాది కాదు, నాకు సంబంధం లేదు, దయచేసి అందరూ గమనించగలరు. అర్థమైందా రోజా క్యారెక్టర్ ఎటువంటిదో? తన దాకా వస్తే ఎంత పచ్చి అబద్ధమన్నా మాట్లాడుతావు. నిజంగా నీకు సిగ్గు శరం ఉంటే, నీది మనిషి పుట్టక అయి ఉంటే కనుక నువ్వు దమ్ముగా అవునయ్యా నేనే వేసినది డిలీట్ చేసి ఏంటి అని చెప్పేసి అని మాట్లాడాలా. సిగ్గు లేకుండా ఛానల్ డిలీట్ చేసేసుకుంది. ఇది నాది కాదు అని మాట్లాడుతుంది. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవడని ఇచ్చుకుంటాడా? నీది కాకపోతే, ఇది నిజంగా నీ ఛానల్ కాకపోతే ఇక్కడ ఎవడైనా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చుకుంటాడండి? ఎవడైనా ఇస్తారా? ఒకవేళ ఎవడో క్రియేట్ చేశాడు అనుకుంటే నీ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు వేస్తాడండి? వాడికి ఏం అవసరం అండి? బాగా అదిరిందా దెబ్బ? అట్లా ఉంటుంది అన్నమాట. కేసులు పెట్టేస్తావా? ఎవడ మీద పడితే కేసు పెట్టుకోవాలి. నీకు నచ్చింది పీక్కో, ఆధారాలతో సహా చూపిస్తాం ఈ ఛానల్ నీదే అని. నీ పైన ఎవడో దుష్ప్రచారం చేయడు, అర్థమైందా? నీ పైన ఎవడో దుష్ప్రచారం చేయడు. ఇగో ఆధారాలతో సహా ఉన్నాయి, అన్ని ఆధారాలే. స్క్రీన్ షాట్లు ఉన్నాయి, వీడియోలు కూడా ఉన్నాయి. స్క్రీన్ రికార్డ్ చేసి నేనైతే డైరెక్ట్గా నీ ఛానల్ని స్క్రీన్ రికార్డ్ చేసి సేవ్ చేసి పెట్టుకున్నా. ఆ రోజే ఎలాంటి ఆశలు అయితే వేసుద్ది, ముందు జాగ్రత్తగా తీసి పెట్టుకుందామని. నేను కేసులు ఎట్టేస్తాను, న్యాయ పోరాటం చేస్తాను, చెయ్యి, నిన్నే బొక్కలా ఎత్తారు. తర్వాత తప్పుడు కేసు పెట్టి తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుడు కేసు పెట్టినందుకు, పోలీసుల సమయాన్ని వృధా చేసినందుకు, వాళ్ళని తప్పుదారి పట్టించినందుకు ముందు నిన్నే బొక్కలా వేస్తారు. నువ్వు నిజంగా ఆ పని కానీ చేస్తే, నీకు దమ్ముంటే పెట్టి కేసులు ఏమని పెడతావు చూస్తా. నువ్వు వెళ్ళి నీకు శాతనైతే, నీకు దమ్ముంటే వెళ్ళి కేసెట్టి నువ్వేమని అర్థం మేము కూడా చూస్తాం. నీ పని దుష్ప్రచారం చేస్తున్నారా? ఫేక్ యూట్యూబ్ ఛానల్ తొక్క తీసేస్తారు. ఈ ఫోటోలు చూపిస్తే ముందు నిన్నే బొక్కలా వేస్తారు. మేము బెదిరెత్తున్నావా? ఇక్కడ న్యాయ పోరాటం చేసేస్తావా? చెయ్యి. ఇలాంటి పనికిమాల మాటలు నిన్నాం మేము, అర్థమైందా? ఈ పనికిమాల లఫ్ఫుటి మాటలు మాట్లాడడం మాకు. మేము కేసులు పెడతాం, న్యాయ పోరాటాలు చేస్తాం, దుష్ప్రచారం చేస్తున్నారు. అది మన టీముకో, మన పిఆర్ టీంకో, నీకో చెప్పుకో. నీకో